ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. మాజీ మంత్రి కారుమూరి ఇంట్లో సిట్ తనిఖీలు చేసింది. మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ సంస్థలో కూడా సోదాలు చేశారు. 4 గంటల పాటు కారుమూరిని విచారించింది సిట్. మద్యం రవాణా టెండర్లలో కారుమూరి పాత్రపై విచారణ చేశారు. కారుమూరి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు సిట్ వెల్లడించింది. 250 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టుగా కారుమూరిపై ఆరోపణలొచ్చాయి. ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న పలువురి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్, తిరుపతిలోని 11 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసంలో, తిరుపతిలోని చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.